సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్షికలో శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 560వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. నమస్కారం. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ యొక్క కార్యక్రమాన్ని తిలకిస్తున్నటువంటి సోదర సోదరిమణులందరికీ కూడా హార్దిక స్వాగతం, సుస్వాగతం, నమస్సుమాంజలి. ముందుగా ధార్మికము, ఆధ్యాత్మికము ఈ విషయంపై మనము చాలా ఎపిసోడ్స్ నుండి చర్చిస్తూ ఉన్నాం. ఇది చాలా ముఖ్యమైన విషయము. ధార్మికము ఆధ్యాత్మికము రెండు ఒకటి కాదు. రెండిటి మధ్య భేదము రాత్రి పగలకున్నంత భేదం ఉంది. భూమికి ఆకాశానికి ఉన్నంత భేదం ఉంది. గమనించండి. ధార్మికము కేవలం ఒక వర్గానికి మాత్రమే, ఒక మతానికి మాత్రమే చెందినటువంటి విషయము. ఆధ్యాత్మికము విశ్వాత్మలందరికీ సంబంధించిన సబ్జెక్ట్. అందుకని గీతని యూనివర్సల్ సబ్జెక్ట్ అంటారు, యూనివర్సల్ స్క్రిప్చర్ అంటారు. అర్థమైందండి. సో ఇప్పుడు ఈ ఎపిసోడ్లో మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, మనం మామూలుగా మన శాస్త్రాలన్నీ కూడా సంస్కృతంలో రాయబడ్డాయి, అన్నీ కూడా చాలా వరకు. అందుకనే మన ప్రవచనకారులు కూడా మధ్యలో మనకేం చేస్తుంటారంటే సంస్కృతంలో ఉన్నటువంటి శాస్త్రంలో ఉన్న మంత్రాలు, శ్లోకాలు చెప్తారు. అంటే అది భగవంతుడు పలికిన మహావాక్యాలు అని ధృవీకరించడానికి. అర్థమైందండి. ఈ విధంగానే మీరు ఏ ప్రవచనమైనా చూడండి, సంస్కృతంలో మధ్యలో చెప్తారు. ఇప్పుడు సంస్కృత భాషలో భగవంతుడు చెప్తాడా? ఇది విషయం. సంస్కృతం అంటే అందరికీ అర్థం కాదు కదండి. అంటే కేవలము సంస్కృతం వచ్చినటువంటి పండితులకు మాత్రమే భగవంతుడు దొరుకుతాడా అన్న ప్రశ్న కూడా రాక తప్పదండి, మనసులో ఉత్పన్నమవుతుంది. మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, అందరికీ అర్థమయ్యే విధంగానే భగవంతుడు చెప్తాడు. ఎందుకంటే భగవంతుడు అందరివాడు కదా. అందుకని ఇక్కడ సంస్కృతము కాదు కావలసింది, మన సనాతన సంస్కృతిని అర్థం చేసుకోవాలి. అర్థమైందండి. సనాతన సంస్కృతి అంటే దివ్య గుణాలు, దివ్య శక్తులు. అర్థమైందండి. ప్రపంచానికి విశ్వంలో ఉన్నటువంటి 850 కోట్ల మందికి ఒకే భగవంతుడు అన్నప్పుడు ప్రతి ఒక్కరిని కూడా సనాతన సంస్కృతి దేనికి దారితీస్తోంది? అందరినీ గౌరవించడానికి దారితీస్తోంది. ప్రతి ఒక్కరిని గౌరవిస్తాం. ఎక్కడా మనం ఈ ద్వేషభావము, కపట భావం, మోసపూరిత దృష్టి ఇవేవి ఉండవండి. మనం ఏదైతే మనం హైందవ ధర్మం ప్రకారంగా మనం 4 మంత్రాలు చెప్తుంటాను. ఇప్పుడు 4 స్టేట్మెంట్స్. లోకా సమస్త సుఖినోభవంతు, సర్వే జనా సుఖినోభవంతు, సర్వమానవ సౌభ్రాతృత్వము, వసుదైవ కుటుంబకం. అర్థమైందండి. ఇప్పుడు దీన్ని ఆచరించడానికి మనం ఎటువంటి ప్రయత్నం మనం చేయకుండా ఈ మాటలు వల్లి వేస్తే దానివల్ల ఉపయోగం ఏమైనా ఉందా? మన సంస్కృతి, సనాతన సంస్కృతి మనం అర్థం చేసుకోగలిగితే అప్పుడు దేని మీద ఫోకస్ చేస్తాం? సంస్కృతం మీద కాదు, సంస్కార పరివర్తన మీద ఫోకస్ చేస్తాం. అర్థమైందండి. ఈ సంస్కార పరివర్తన ద్వారా మాత్రమే మనము రేపు అతి త్వరలో స్థాపన కాబడేటువంటి స్వర్గము అనబడే సత్యత్రేతాయుగాల్లో శ్రేష్టమైన జన్మను ప్రాప్తి చేసుకుంటాం. అర్థమైందండి. అందుకని సంస్కృతి అనేది ఇంపార్టెంట్. సంస్కారము పరివర్తన, సంస్కార పరివర్తన ముఖ్యము. అంతేకాని సంస్కృత భాష కాదు, గుర్తుపెట్టుకోండి. ఈ ఒక ముఖ్య విషయాన్ని మీ దృష్టికి తీసుకొని వస్తున్నానండి. ఇది తదుపరి ఎపిసోడ్లో మరొక వేదాన్ని మనం అర్థం చేసుకుందాము. ఇప్పుడు మనము గత ఎపిసోడ్లో కఠోపనిషత్తు 1, 2, 10 1వ అధ్యాయము 2వ వల్లి 10వ మంత్రాన్ని చర్చించుకున్నాం. ఈ ఎపిసోడ్లో మనము గీతా శ్లోకాన్ని చర్చించుకోబోతున్నాం. ఇది చాలా ముఖ్యమైన శ్లోకం అండి. మీకున్నటువంటి ఫండమెంటల్గా భగవంతుడు నిరాకారుడు, భగవంతుడు జ్యోతి స్వరూపుడు, భగవంతుడు త్రిగుణాతీతుడు, భగవంతుడు ద్వంద్వాతీతుడు, భగవంతుడు ఈ శరీరము లేదు, 2 భౌతిక నేత్రాలతో చూసేటువంటి స్వంత దేహము లేదు. అలాంటప్పుడు దేని ఆధారంగా ఈ సృష్టి మీద అవతరిస్తాడు? అవతరించి విశ్వాత్మలందరికీ జ్ఞానాన్ని ఎలాగిస్తాడు అన్నది మీకు ఆ సంశయం ప్రతి ఒక్కరికి వస్తుంది. అర్థమైందండి. సో ఈ యొక్క సంశయాన్ని క్లియర్ చేయడానికి నేను మీ దృష్టికి 2 శ్లోకాలు తీసుకొని వస్తున్నాను. అర్థమైందండి.
ఎంత స్పష్టంగా చెప్తున్నాడంటే దీంట్లో వేరే విధంగా ఆలోచించుకోవడానికి అసలు అవకాశం లేదు. అంత స్పష్టత ఉందన్నమాట. నాకు స్వంత దేహము లేదు. నాకు ఒక దేహము కావాలి. నేను ఒక దేహాన్ని తీసుకుంటాను. ఆ దేహాన్ని వాడుకుంటాను. ఆ దేహం భగవంతుడు కాదు. గుర్తుపెట్టుకోండి. మరి ఆ దేహాన్ని ఆ బొమ్మ చూసి మనము ఏమిటి ఇలాగుంది అని అనుకుంటాం. కానీ ఆ దే ఏ దేహాన్నైతే భగవంతుడు ఆధారం చేసుకున్నాడో ఆ దేహము భగవంతుడు కాదు. భగవంతుడు ఆ దేహాన్ని వాడుకొని మనకు సత్య జ్ఞానము, ఈశ్వరీయ జ్ఞానం అంటాం, రాజయోగం అంటాం, దీనిని మనకు అందించాడు. దాని ద్వారా సృష్టి పరివర్తన కార్యక్రమం చేస్తాడు. లేకపోతే ఎలా చేస్తాడు? ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి అని వాగ్దానం చేశాడు. ఆయనకి శరీరం లేదు. చూడండి ఎలాగుందో. అందుకని ఇది మిస్సింగ్ డైమెన్షన్ అన్నమాట. దీని కొరకు మీరు చేయవలసిందల్లా ఏమీ లేదండి. కేవలము తర్కాన్ని వాడుకోవాలి, సత్యాన్ని అర్థం చేసుకోవాలి, బుద్ధినేత్రాన్ని తెరవాలి. అందుకని తత్వము అన్నాడు. మాం వేత్తి తత్వత 7వ అధ్యాయం 3వ శ్లోకంలో స్పష్టంగా చెప్పాడు. కొద్దిమంది మాత్రమే నన్ను గుర్తిస్తారన్నాడు. చూసారా? ఆ కొద్ది మందిలోకి రావడానికి సత్యము, తర్కము, ఇంగిత జ్ఞానం ఇది వాడుకోండి సరిపోతుంది. ఇప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్లో వింటే చాలా స్పష్టంగా 2 శ్లోకాలు 14వ అధ్యాయము గుణత్రయ విభాగ యోగం అండి. 14లో 3, 14లో 4 ఈ 2 శ్లోకాలు నోట్ చేసుకోండి. తర్వాత మీ అంతటి మీరు పరిశోధన చేసుకోవచ్చు. మనకి గూగుల్ ఉన్నాయి, రకరకాల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ కూడా మనకు ఉన్నాయి అందుబాటులో. కాబట్టి మీరు ఆ విధంగా మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు ఒక్కసారి జాగ్రత్తగా ఈ శ్లోకాలు వినండి. 14:3 ఏం చెప్తుందండి? మమ యోనిర్మహద్బ్రహ్మ తస్మిన్ గర్భం దదామ్యహం సంభవ సర్వభూతాని తతో భవతి భారత. ఎంత స్పష్టంగా చెప్పాడు చూడండి. మమ యోనిర్మహద్బ్రహ్మ. బ్రహ్మ తాలూకు యోని వాడుకుంటాడంట. అక్కడ యోని అనే పదం ఎందుకు వాడాడు? ఎందుకంటే ఏ జీవి అయినా యోని ద్వారా జన్మ జరుగుతుంది. అదేవిధంగా మానవ జన్మ అంటే తల్లిదండ్రులు ఆ యొక్క సంయోగము ద్వారా బిడ్డలు జన్మ తీసుకుంటారు. తల్లి యొక్క యోని ద్వారా బిడ్డలు పుడతారు. అందుకని అక్కడ యోనిని ఆ విధంగా అర్థం అంటే జన్మస్థానము. భగవంతుడు ఈ విధంగా సృష్టి మీద అవతరించి నూతన యుగాన్ని స్థాపన చేస్తున్నాడు. కాబట్టి ఆ విధంగా నూతన యుగానికి యోగ్యులైనటువంటి ఆత్మలని ఆ విధంగా తయారు చేయడానికి నేను ఒక ప్రకృతిని వాడుకుంటాను. ఆయన మహద్బ్రహ్మ అన్నాడు. అంటే మా బ్రహ్మ మామూలుగా బ్రహ్మ సృష్టికర్త అని మన శాస్త్రాలు కూడా చెప్తున్నాయి. అంటే ఈ యొక్క నూతన సృష్టికి యోగ్యులైనటువంటి ఆత్మలను నేను తయారు చేయడానికి నాకు ఒక దేహము కావాలి. దేహము లేకుండా నేనేదో ఆకాశవాణిలాగా మాట్లాడను. మీకు అర్థం చేసుకోలేరు. ఆకాశవాణిలాగా చెప్తే మీరు గుర్తిస్తారా? సొంతంగా ప్రత్యక్షంగా ఒక దేహం ఆధారంగా వచ్చి ఎన్నో సంవత్సరాలుగా జ్ఞానం ఇస్తున్నా మనం విశ్వసించడం లేదు కదా. అలాంటప్పుడు ఏదో 4 పలుకులు ఆకాశం నుంచి వస్తే మన జీవితం మారిపోతుందా? లేకపోతే మనం ధారణ చేస్తామా? మమ యోనిర్మహద్బ్రహ్మ, యోని మహద్బ్రహ్మ తస్మిన్ గర్భం దదామ్యహం. గర్భం అంటే ఏంటి? బీజం అన్నమాట. మమ బీజం అన్నమాట. అహం అన్నాడు చూసారా? మమ యోనిర్మహద్బ్రహ్మ తస్మిన్ గర్భం దదామ్యహం. ఈ 2 పంక్తులు అయిపోయాయి. 3వ పంక్తి 4వ పంక్తి ఏం చెప్తుంది? అదే సంభవ సర్వభూతాని తతో భవతి భారత. సో ఈ విధముగా ఎవరైతే నా యొక్క జ్ఞానాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారో వారికి ముఖ్యంగా చెప్పేది ఏమిటంటే, ఒక సాధారణ మనిషి శరీరం ఆధారంగా నేను తీసుకుంటాను. 9వ అధ్యాయం 11వ శ్లోకాన్ని లింక్ చేసుకోండి. నేను ఎందుకు తీసుకుంటాను? నాకు దేహము లేదు. ఆ దేహాన్ని వాడుకుంటాను. జ్ఞానము నేను చెప్తాను. అందుకనే ఆ యొక్క దేహానికి ప్రజాపిత బ్రహ్మ అని పేరు పెట్టాడు. ఆ బ్రహ్మ ముఖము నుండి వచ్చినటువంటి జ్ఞానమే ఈ యొక్క శ్రీమద్ భగవద్గీత. మరలా చెప్తాను అన్నాడు చూసారా? భగవద్గీత ఒకసారి చెప్పింది కాదండి. అది కూడా నేను ఒక ఎపిసోడ్లో డీటెయిల్డ్గా స్టెప్ బై స్టెప్ కవర్ చేస్తాను. మీకు అర్థమైందండి? పునః అంటాడు గీతలో చూసారా? భూయః అంటాడు మరలా అని. సో ఆ విధంగా అది తర్వాత చర్చించుకుందాం. ఇప్పుడు ఈ మనిషి శరీరం ఆధారంగా నేను వచ్చి జ్ఞానం చెప్తానంటున్నాడు చూసారా? అంటే
గర్భము అంటే బీజము. దేహం ఎవరిది? ప్రకృతి ఎవరిది? బ్రహ్మ. ప్రజాపిత బ్రహ్మాన్ని పెట్టాడు, బ్రహ్మ అనే పదం వస్తుంది. అందుకని శాస్త్రాల్లో ఆదిదేవ అంటారు, అంటే ప్రథమ మనిషి అంటారు. దాన్నే కాస్త ఆధ్యాత్మిక పరిభాషలో హిరణ్య గర్భుడు అంటారు. హిరణ్యం అంటే బంగారం, బంగారు గర్భం అంటే బంగారు యుగం స్థాపన కాబోతున్నది. గోల్డెన్ ఏజ్ అని అంటారు చూసారా, అదనమాట. సో ఆ విధంగా ఇప్పుడు తతో సంభవ సర్వభూతాన్ని అన్నట్టు చూసారా, అందరికీ అది ఒకటే యోని అండి, ఇంకేం లేదు. అంటే బ్రహ్మ ముఖార విందము నుండి భగవంతుడు పలికే మహావాక్యాలు, దాని ద్వారా దైహిక భ్రాంతిలో ఉన్నటువంటి శూద్రులు బ్రాహ్మణులుగా మారతారు. బ్రహ్మ ముఖము నుండి పుట్టినటువంటి వాళ్ళని ఏమంటారు? బ్రాహ్మణులు అంటారు. అర్థమైందండి? ఇప్పుడు ఈ శ్లోకాన్ని జాగ్రత్తగా మళ్ళీ వినండి. మమ యోనిర్ మహద్ బ్రహ్మ తస్మిన్ గర్భం దదామ్యం సంభవ సర్వభూతాని తతో భవతి భారత. ఇది అర్థమైంది. ఇప్పుడు రెండవ శ్లోకం చెప్తాను. ఈ రెండు కంబైన్డ్గా మనం అర్థం చేసుకుంటే ఈ క్లారిటీ వస్తుందన్నమాట. కేవలం ఏంటంటే సత్యత ఆధారంగా బుద్ధినేత్రం తెరుచుకుంటే చాలు, ఇంకేమి చేయక్కర్లేదు. ఎందుకంటే ఇప్పటి వరకు మనము ఆ బుద్ధినేత్రాన్ని మూసుకొని నేను దేవుని భ్రాంతిలోనే మనం చదువుకుంటున్నాం. ఇప్పుడు ఒక్కసారి గమని తర్వాత సర్వయోనిషు కౌంతేయ మూర్తయ సంభవంతి యా తాసాం బ్రహ్మ మహద్యోని అహం బీజప్రద పితాః. అక్కడ బ్రహ్మ మహాద్యోనిని తల్లి అన్నాడు. అర్థమైందండి? సర్వయోనిషు కౌంతేయ మూర్తయ సంభవంతియా ఏమన్నాడు? తర్వాత ఏమన్నాడు? తాసాం బ్రహ్మమాద్యోని అహం బీజప్రద పిత. ఏ విధంగా అయితే ఈ భౌతిక సృష్టి కూడా తల్లి తండ్రి ఉండాలి, లేకపోతే సృష్టి జరగదు. అదేవిధంగా ఆధ్యాత్మిక జగత్తులో కూడా తల్లి తండ్రి ఉండాలి. తల్లి అంటే ప్రకృతి, తండ్రి అంటే బీజరూపుడు, పరమాత్మ స్వరూపుడు, జ్యోతిర్బిందు స్వరూపుడు, నిరాకారుడు, శివపరమాత్మ అంటున్నాం కదా. భగవంతుడు, ఈశ్వరుడు, పరమేశ్వరుడు, మహేశ్వరుడు, యోగేశ్వరుడు. అర్థమైందండి? ఇదనమాట తత్వం. అర్థం చేసుకుంటే సర్వయోనిషు కౌంతేయ మూర్తయ సంభవంతియా తాసాం బ్రహ్మ మహద్యోని అహం బీజప్రద పిత అన్నాడు. నేను పిత, బ్రహ్మ ఏమో తల్లి. బ్రహ్మ అంటే మా అంటే తల్లి అన్నమాట. అందుకనే బ్రహ్మకే చతుర్ముఖ బ్రహ్మగా శాస్త్రాల్లో చూపిస్తారు. ఆ బ్రహ్మ చేతిలోని శాస్త్రాలు కనబడతాయి. అర్థమైందండి? అవన్నీ మనం తర్వాత చర్చించుకుందాం. ఇప్పుడు దీని లోతైన తత్వాన్ని ఒకసారి గ్రహించే ప్రయత్నం చేద్దాం. మొదటి శ్లోకము. నా మహద్బ్రహ్మ రూపమైన మూల ప్రకృతి సర్వ ప్రాణులకు జన్మస్థానము. దాని యందు చేతన సముదాయమైన బీజము ఉంచెదను, స్థాపన చేసేదను. ధర్మ సంస్థాపనార్థాయ కదా. ఆ జడ చేతన సంయోగం వలననే సర్వభూతముల ఉత్పత్తి జరుగును. జడ అంటే ప్రకృతి, బ్రహ్మ, చేతన పరమాత్మ. ఈ రెండిటి యొక్క సంయోగము ద్వారా జ్ఞాన ప్రవాహం అనేది ప్రపంచానికి అందుతుంది. దాని నుండి ఎవరైతే మార్చుకుంటారో, జీవితాన్ని సంస్కార పరివర్తన చేసుకుంటారో, వాళ్ళ యొక్క జీవితం పరివర్తన అవుతుంది. ఆ విధంగా సత్యత్రేతాయుగాలలో కావలసినటువంటి ఆత్మల యొక్క సృష్టి జరుగుతుంది. ఇప్పుడు రెండవ శ్లోకానికి వద్దాం. రెండవ శ్లోకం ఏం చెప్పింది? సర్వయోనిషు కౌంతే. దానికి ఏంటి? ఓ అర్జున, నానా యోనులయందు జన్మించు ప్రాణులను. నానా యోనులు అంటే ఎవరి యోని? ప్రతి ఒక్కరికి తల్లి ఉంటుంది, తల్లి తండ్రి ఉంటారు కదా. సో ఆ విధంగా వాళ్ళు జన్మ తీసుకున్నారు. సో అందుకని చెప్తున్నాడు, నానా యోనులయందు జన్మించు ప్రాణులను తన గర్భమున ధరించు మూల ప్రకృతియే ఆ ప్రాణులకు తల్లి. ఇప్పుడు మామూలుగా జన్మ తీసుకున్న 850 కోట్ల మంది ఉన్నారు. ఇప్పుడు బ్రహ్మ ముఖము ద్వారా ఎవరైతే ఈ జ్ఞానాన్ని అర్థం చేసుకుంటారో, ఆ విధంగా భగవంతుణ్ణి గుర్తిస్తారో, రాజయోగ ప్రక్రియ ద్వారా పరమాత్మతో సంబంధాన్ని జోడిస్తారో, సంస్కార పరివర్తన జరుగుతుందో, ఆ విధంగా నూతన సృష్టి ఆరంభమవుతుంది. ఇప్పుడు కొన్ని ముఖ్యమైన విషయాలు మీ దృష్టికి తీసుకుని వస్తాను. ఏం చెప్పాడండి? నానాయోనుల యందు జన్మించు ప్రాణులను తన గర్భమున ధరించు మూల ప్రకృతియే ఆ ప్రాణులకు తల్లి. బీజస్థాపన చేయు నేను వాటికి తండ్రిని అన్నాడు. అర్థమైందండి? నేను వాటికి తండ్రిని అన్నాడు. బీజప్రద పిత అన్నాడు. పిత అంటే తండ్రి. అనగా సర్వప్రాణులకు ప్రకృతియే తల్లి, నేను జనకుడను. అర్థమైందండి? ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం.
ఇక్కడ లోతైన తత్వం, రెండు మూల సూత్రాలు ఉన్నాయండి ఇందులో, రెండు మూల సూత్రాలు. ఒకటి ప్రకృతి మరియు పరమాత్మ, మొదటి పాయింట్. ఇందులో 2-3 పాయింట్స్ రాసుకున్నాను. ప్రకృతి మరియు పరమాత్మ. ప్రకృతి అంటే రెండు చర్మ చక్షువులతో చూడగలిగేదండి. పరమాత్మని మనం చూడలేము, మూడవ నేత్రంతో చూడాలి. ఈ రెండుటి కలయిక అనమాట. ఈ 2 శ్లోకాలు సృష్టి రహస్యాన్ని చాలా స్పష్టంగా చెబుతున్నాయి. చూసారా, భగవంతుడు దివ్య కర్తవ్యము సృష్టి స్థితి లయ. సృష్టి జరుగుతోంది ఈ విధంగా, అర్థమైందండి. మహద్బ్రహ్మ అంటే ప్రకృతి తల్లి, పరమాత్మ భగవంతుడు బీజప్రదాత తండ్రి. ప్రకృతి అనేది శరీరాన్ని తయారు చేసే ఆధారము, దాని క్షేత్రము అన్నాడు. ప్రకృతి అంటే క్షేత్రము, శరీరము. పరమాత్మ అనేది చైతన్యాన్ని ప్రసాదించే శక్తి. ఒకటి ప్రకృతి ఏమిటి, దేహంలో ఉన్నటువంటి వాళ్ళు ప్రకృతి ద్వారా ఆ జ్ఞానం వింటారు కాబట్టి అది ప్రకృతి అవసరం, ఒక శరీరం అవసరం. దాని తర్వాత ఈ చైతన్యం ఏంటి, పరమాత్మ చైతన్యం. పరమాత్మ అనేది చైతన్యాన్ని ప్రసాదించే శక్తి. ప్రకృతి లేకుండా, ప్రకృతి లేకపోతే, శరీరం లేకపోతే ఏమవుతుందండి? భగవంతుడు ఏ విధంగా జ్ఞానం చెప్తాడు? భగవంతుని బీజము లేకుండా, ప్రకృతి లేకుండా శరీరము లేదు, భగవంతుని బీజము లేకుండా జీవము ప్రారంభము కాదు, నూతన సృష్టి ప్రారంభము కాదు. ఇప్పుడు కలియుగం యొక్క అంతిమ సమయము కాబట్టి తదుపరి సృష్టి అనేది ప్రారంభము కాదంటున్నాడు. ఇప్పుడు రెండో విషయము, ఆధ్యాత్మిక దృష్టికోణంలో బీజం అంటే ఏమిటో అర్థం తీసుకుందాం. బీజము అంటే శారీరక సంతానము కాదు, ఇది భగవంతుడి ప్రత్యక్ష జ్ఞానము. దీనినే భగవద్గీతలో మొదటి పదం ఏంటండి, శ్రీమతము. ఈ శ్రీమతాన్ని మర్చిపోయారని అందరూ మర్చిపోయారు. గీతా ప్రేమికులు, గీతా ప్రవచనకర్తలు కూడా మర్చిపోయారు. శ్రీమతము, శ్రీ అంటే శ్రేష్టము, మతము అంటే ఒక డైరెక్షన్, ఒక విద్య, ఒక ఎడ్యుకేషన్ అన్నమాట. అర్థమైందండి. శ్రీమతం ఆత్మ చైతన్యము మేల్కొలుపు. అర్థమైందండి. ఆత్మ చైతన్యం ఏం చేస్తుంది, మేల్కొలుపు. ఆధ్యాత్మిక శక్తి ప్రసాదం. భగవంతుడు ఉంటేనే మనకి ఈ ఆధ్యాత్మికత ఉన్నప్పుడే మనం ఏం చేస్తామంటే ఆటోమేటిక్గా మనకేమవుతుంది, ఆ ప్రజాపిత బ్రహ్మ శరీరం ఆధారంగా జ్ఞానం మనకు అర్థమవుతుంది. అంటే ఎలాగ భగవంతుడు సృష్టి మీద అవతరిస్తాడన్న డౌట్ ఉంటుంది కదా, దానికి 2 శ్లోకాలు మీరు పదే పదే చదువుకోండి. ఆత్మలకు బీజం గురించి ఏం చెప్పామంటే శారీరక సంతానము కాదు, ఇది భగవంతుడి ప్రత్యక్ష జ్ఞానము, శ్రీమతము. ఆత్మ చైతన్యం మేల్కొలుపు, ఆధ్యాత్మిక శక్తి ప్రసాదము. భగవంతుడు బీజప్రద పిత అన్నాడు. బీజప్రద పిత అన్నాడు ఎందుకంటే ఆత్మలకు జ్ఞానమిస్తాడు, అజ్ఞాన నిద్ర నుండి మేల్కొలుపుతాడు, మార్పు ప్రారంభిస్తాడు. అంటే పరివర్తన, సంస్కార పరివర్తన, జీవన పరివర్తన. ఇది బీజం గురించి చెప్పే ఆధ్యాత్మిక దృష్టికోణంలో బీజం. మూడవది మమ యోనిర్ మహద్బ్రహ్మ. దీని సంగతి ఆలోచిద్దాం. మహద్బ్రహ్మ అంటే ఏమిటి? మహద్బ్రహ్మ అంటే మూల ప్రకృతి అన్నాడు. ఇది సృష్టి గర్భము, కాస్మిక్ వూంబ్ అన్నాడు. కాస్మిక్ వూంబ్ అన్నాడు. ఇది పరమాత్మ కాదు, కానీ సృష్టి కొరకు ఉపయోగించే మొదటి మనిషి, ఆది దేవుడు. అర్థమైందండి. 4వ అధ్యాయం 7-8 నేను రిఫరెన్స్ కోసం రాసుకున్నాను. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి. ఎలా వస్తాడు? రావాలి కదా, ధర్మస్థాపన చెయ్యాలి కదా, చేస్తున్నాడు. ఇప్పుడు అదే పని జరుగుతోంది. ఆయన ద్వారా క్రొత్త యుగానికి అంటే సత్యయుగం యొక్క పునాది వేయబడుతుంది. బ్రాహ్మణ వర్ణము స్థాపించబడుతుంది. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, అందులో బ్రాహ్మణులే ఇప్పుడు సంగమ యుగములో పరమాత్మ ప్రజాపిత బ్రహ్మ నుండి తెలుసుకు వచ్చినటువంటి జ్ఞానం ఆధారంగా వాళ్ళు ఏం చేస్తారు, శూద్రుల నుండి, శూద్రులు అంటే దైహిక భ్రాంతిలో 100% నేను ఉదయం అనే భ్రాంతిలో ఉన్న వాళ్ళందరూ భగవంతుడు ఇప్పటికే మనం చర్చించుకున్నాం చాలాసార్లు. వాళ్ళు బ్రాహ్మణులుగా పరివర్తన చెందుతారు, బ్రాహ్మణుల నుంచే దేవతలుగా తయారవుతారు. అర్థమైందండి. భగవంతుడు స్వయముగా శరీరము తీసుకోకుండా ఈ మొదటి మనిషి ద్వారా పని చేస్తాడు. ఆ మొదటి మనిషినే శాస్త్రాలు ఏమన్నారు, హిరణ్య గర్భుడు అన్నారు. అర్థమైందండి, అదనమాట. లేదా ప్రజాపిత బ్రహ్మ అని కూడా అన్నారు. ఇప్పుడు 4వ విషయం సర్వ సృష్టి అన్నాడు. 14:4 ఏం చెప్తుంది, సర్వయోనిషు అన్నాడు. సర్వయోనిషు అంటే అన్ని జీవరాశులు, మనుషులు, జంతువులు, వృక్షాలు, అన్ని శరీరాలు ప్రకృతిలో నుండే ఉద్భవిస్తాయి. కానీ జీవము, చైతన్యము, ప్రేరణ, చూసారా, జీవము, చైతన్యము, ప్రేరణ భగవంతుడి నుండి వస్తాయి. 5వ విషయం ముఖ్యమైన భేదము. ఈ శ్లోకాలు ఒక ముఖ్యమైన తేడాను తెలియచేస్తున్నాయి. ప్రకృతి అంటే తల్లి, శరీరాన్ని ఇస్తుంది. భగవంతుడు తండ్రి, చైతన్య బీజాన్ని ఇస్తాడు. కానీ
ఆత్మ అంటే జీవాత్మ నిత్యమైనది. భగవంతుడు ఆత్మను సృష్టించడు, కానీ జ్ఞానము ద్వారా మేల్కొలుపుతాడు. ఆత్మ ఉన్నది, సృష్టింపబడి ఉన్నది, కానీ ఆత్మ యొక్క ఉనికిని మర్చిపోయాడు. భగవంతుడు వచ్చి మేల్కొలుపుతున్నాడంట. అర్థమైందండి. ఆరో విషయము, ఆధ్యాత్మిక అర్థం ఏంటి? అత్యంత ముఖ్యమైన, జాగ్రత్తగా వినండి. ఇది కేవలము శారీరక సృష్టి గురించి కాదు, ఆధ్యాత్మిక పునర్జన్మ, స్పిరిచువల్ రీబర్త్ అంటున్నాడు. దీని గురించి చెబుతోంది. భగవంతుడు జ్ఞాన బీజాన్ని ఇస్తే ఆత్మ కొత్త అవగాహనలో పునర్జన్మ పొందుతుంది. ఇదే నిజమైన దివ్య జన్మ, ఆత్మ పరివర్తన. అర్థమైందండి? ఇదనమాట తుది సారాంశము. ప్రకృతి శరీరాన్ని ఇస్తుంది, భగవంతుడు చైతన్య బీజాన్ని ఇస్తాడు. ఈ రెండింటి కలయికతోనే అన్ని జీవరాశుల ఉత్పత్తి మరియు ఆత్మ పరివర్తన జరుగుతుంది. ఇప్పుడు మీకు కొన్ని గీతా మద్దతు శ్లోకాలు. ప్రతిదానికి మన దీని మీద నేను ఫోకస్ చేస్తున్నా. దీని మీద చాలా స్టడీ చేస్తే కానీ ఇవన్నీ రావటం లేదు. చాలా జాగ్రత్తగా వినండి. 13:21 కార్యకరణ కర్తృత్వే ఏమంటే హేతు ప్రకృతి రుచ్యతే అన్నాడు. పురుష సుఖ దుఃఖానాం భోక్తృత్వే హేతు రుచ్యతే. పనులు చేసుకోవడానికి శరీరం ఉందంట. కార్యకరణ కర్తృత్వే హేతు ప్రకృతి రుచ్యతే. పురుష సుఖ దుఃఖానం, మీరు కర్మలు చేసుకుంటూ వెళ్ళిపోతారు, కానీ దుఃఖపడేది ఎవరు? శరీరం దుఃఖపడదంట. ఆత్మ సుఖ దుఃఖానం భోక్తృత్వే ఏమన్నాడు? హేతురుచ్యతే. శరీరం మరియు ఇంద్రియాల కార్యాలకు ప్రకృతే కారణము, అనుభవానికి కారణం పురుషుడు అన్నాడు. 13:22 తదుపరి శ్లోకమే. పురుష ప్రకృతిస్థో ఈ భుంక్తే ప్రకృతిజాన్ గుణాన్ కారణం గుణసంగోస్య సత్ అసత్ యోని జన్మస్సు అన్నాడు. ఇక్కడ కొంతమంది గొప్పగా పుడుతున్నారు, కొంతమంది అడుక్కునే వాళ్ళ ఇంట్లో పుడుతున్నారు, టాటా బిర్లా ఇంట్లో పుడుతున్నారు, మధ్యస్థంగా పుడుతున్నారు, అవిటి వాళ్ళుగా పుడుతున్నారు, కుంటి వాళ్ళుగా పుడుతున్నారు, మా బుద్ధి మందగించిన వాళ్ళకి పుడుతున్నారు. ఇవన్నిటికీ భగవంతుడు ఏమంటున్నాడు ఇక్కడ? ఏమంటున్నాడు? ప్రకృతిలో ఉన్న ఆత్మ గుణాలను అనుభవిస్తుంది అన్నాడు. ఏమంటే ప్రకృతి ఇక్కడ ఏం చెప్పాడు? ప్రకృతిలో ఉన్న ఆత్మ గుణాలను అనుభవిస్తోంది. గుణ సంగమమే జననాలకు కారణం. మీరు సాత్వికంగా ఉన్నారా, రాజసికంగా ఉన్నారా, తామసికంగా ఉన్నారా, దీనికి అనుగుణంగా మీ జన్మలు ఉంటాయి. ఈ గుణాలే ఎలా వస్తాయి? మన కర్మల ఆధారంగా వస్తాయి. కర్మల ఆధారంగా చెడు కర్మలు ఎందుకు జరుగుతున్నాయి? దేహభ్రాంతిలో. మంచి కర్మలు ఎప్పుడు జరుగుతాయి? ఆత్మిక స్థితిలో మంచి కర్మలు జరుగుతాయి. ఇదనమాట ఆ ఫార్ములా. 13:22 కొన్ని పుస్తకాలు 21 కింద ఉంటుంది. 15:7 మమైవాంశో జీవభూతే జీవలోకే సనాతన, మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన, మనః షష్టానీంద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి అన్నాడు. జీవాత్మ నిత్యమైన నా అంశమే. ఆత్మ చుక్క, పరమాత్మ చుక్క. ఆయన చక్రం బయట ఉంటాడు కాబట్టి పరమాత్మ అన్నాం, అంతకంటే ఏం లేదు. సదా పావనంగా ఉంటాడు. ప్రకృతిలోని ఇంద్రియాలను ఆకర్షిస్తుంది. అర్థమైందండి? ఇది ఏమైతే గుణాలతో చేరిపోయి దీంతో ప్రకృతి యొక్క ఇంద్రియాలను ఆకర్షించి మన పాడు చేస్తుంది. మనః షష్టానీంద్రియాని అంటాడు. పంచేంద్రియాలు 5, 6వ ఇంద్రియం మనసు అంటున్నాడు. జ్ఞానేంద్రియాలు 5 ఉన్నాయి కదా, అదనమాట. 9:10 మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం. ఈ ప్రకృతి నా అధ్యక్షతన పనిచేస్తోంది అన్నాడు. చూసారా? అదనమాట. హేతు నానేన కౌంతేయ జగద్వి పరివర్తతే. ఏమన్నాడు ఇక్కడ? నా అధీనంలో ప్రకృతి చరాచర సృష్టిని ఉత్పత్తి చేస్తుంది. ఎలా ఉత్పత్తి చేయాలో ఈ 2 శ్లోకాలు మనకు స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఉపనిషత్తు ఆధార మంత్రాలు చెప్తున్నాను మీకు. శ్వేతాశ్వతర ఉపనిషత్తు 4:10 అండి. శ్వేతాశ్వతర ఉపనిషత్తు 4:10 మాయాం తు ప్రకృతిం విద్యాన్ మాయినం తు మహేశ్వరం తస్యావయవ భూతైస్తు వ్యాప్తం సర్వమిదం జగత్ అన్నాడు. దీని అర్థం ఏమిటి? ప్రకృతిని మాయగా తెలుసుకోవాలి. మాయ అంటే పంచవికారాలు అంటారు. దేహాభిమానము, దీని నుంచి కామ, క్రోధ, లోభము, అహంకారాలు ఇవన్నీ వచ్చేస్తాయి. ఇంద్రియ సుఖాల కోసం జీవితాన్ని పణంగా పెట్టేస్తాము. అదే జీవితం అనుకుంటున్నప్పుడు వర్తమానంలో అత్యధిక శాతం మనుషులందరూ కూడా ఎవరు తత్వాన్ని అర్థం చేసుకోవట్లేదు. భగవంతుడికి ఇవ్వవలసినంత విలువని ఇవ్వటం లేదు. ఏదో చేసుకున్న వాడికి చేసుకున్నంత అని మనం చర్చించుకున్నాం చూసారు ఈ మధ్య. అలాగా వాళ్ళు తోచిన విధంగా వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. అందుకనే ప్రకృతిని మాయగా తెలుసుకోవాలి. దానిని నియంత్రించే మహేశ్వరుడే పరమాత్మ. ఇది ఏం చెప్తోంది? శ్వేతాశ్వతర ఉపనిషత్తు 4:10 చెప్తోంది. తర్వాత కఠోపనిషత్తు 2:13 2.2.13
నిత్యో నిత్యానాం చేతనశ్చేతనానాం ఏకో బహూనాం యో విదధాతి కామాన్. అర్థమైంది? పరమాత్మ నిత్యులలో నిత్యుడు. పరమాత్మ నిత్యుడు. నిత్యుడు అంటే ఏంటి? ఎప్పటికీ ఉండేవాడు అనమాట, నిత్యము. అందుకని ఏమంటారు? ఆత్మ నిత్యము, పరమాత్మ నిత్యం అంట. ఆత్మ సత్యము, పరమాత్మ సత్యం అంట. ఆత్మ శాశ్వతము, పరమాత్మ శాశ్వతము. ఆత్మని రెండు భౌతిక చర్మ చక్షువుల ద్వారా చూడలేము, పరమాత్మని కూడా చూడలేము. అర్థమైందండి? అందుకని పరమాత్మ నిత్యులలో నిత్యుడు, అన్ని చైతన్యాలలో పరమ చైతన్యము అన్నాడు. చూసారా? ఆ పరమాత్మ అందరి అవసరాలను నెరవేర్చుతాడు. మనకి ఏది అవసరమో మనకు తెలియదండి ఈ రోజున. ఆధ్యాత్మికంగా మనం ఫోకస్ చెయ్యకపోతే ఇప్పుడు కాలచక్రంలో క్రిటికల్ టైం పాస్ అవుతుంది అన్న ఒక అద్భుతమైనటువంటి రహస్యం మనం గుర్తించలేము. అది గుర్తించినప్పుడు ఏమవుతుంది? మనం కొంచెం స్ట్రేట్ అయిపోతాం, అమ్మమ్మమ్మమ్మ అనుకుంటాం. ఎందుకంటే కాలచక్రం మొత్తం మన జీవితాన్ని పరివర్తన చేసుకునే విధంగా వస్తున్నటువంటి జ్ఞానాన్ని మనము తీసుకోవాలా, లేక కేవలం ఒక్క జన్మకి మాత్రమే సరిపడే పనులను చేసుకుని ఇంద్రియ సుఖాలకు బానిసైపోయి జీవితాన్ని భ్రష్టు పట్టించుకోవాలా? అది ఎవరికి వాళ్ళే నిర్ణయించుకోవాలి. అర్థమైందండి? అందుకని ఆ పరమాత్మ అందరి అవసరాలు తీరుస్తాడు. పితా అహమస్య జగత అన్నాడు. అర్థమైందండి? యోమావజమనాదించ వేత్తి లోకమహేశ్వరం అన్నాడు. సర్వభూతేషు ఏనైవ అవిభక్తం చ విభక్తేషు అన్నాడు. అర్థమైందండి? సర్వభూత హితేరత అన్నాడు. చూసారా? నిర్వైర సర్వభూతేషు అన్నాడు. సమూహం సర్వభూతేషు అన్నాడు. అందరూ నాకు కావాలంటున్నాడు. చూసారా? అందరి అవసరాలను ఆయన తీరుస్తాడు. ముండకోపనిషత్తు 3.1.1 ఇది చాలా మన గీతా శ్లోకాలకి ఇతర మా ఉపనిషత్ మంత్రాలకు కూడా ఇది సమర్థించే విధంగా చాలాసార్లు రిఫర్ చేస్తున్నారు. ఇందులో ద్వా సుపర్ణ సయుజ సఖయ సమానం వృక్షం పరిశశ్వజాతే. ఇక్కడ అదే మామూలుగా ఏం చెప్తున్నాడు? ఒక వృక్షంపై రెండు పక్షులు ఉన్నాయంట. ఒక వృక్షంపై రెండు పక్షులు ఉన్నాయి. ఒకటి అనుభవించే జీవాత్మ, మరొకటి సాక్షిగా ఉండేటువంటి ఆత్మ. జీవాత్మ అంటే దేహాభిమానంలో ఉన్న జీవాత్మ. కర్మఫలాల కోసం ఏం చేస్తాడు? ఆ పళ్ళు తినేస్తాడంట. అదేవిధంగా ఆత్మాభిమాన స్థితిలో ఉన్నటువంటి వాడు కానీ పరమాత్మ కానీ ఏం చేస్తాడు? ఏమి తీసుకోడు. కర్మఫలాలను ఆధారంగా ఉండదు. తన జీవితం రాజయోగం ఆధారంగా చేసుకుంటాడు కాబట్టి సాక్షిగా చూస్తాడు. అది 3.1.1 ముండక ఉపనిషత్తు. శ్వేతాశ్వతర ఉపనిషత్తు 6.11 అండి. ఏకో దేవ సర్వభూతేషు గూఢ సర్వవ్యాపి సర్వభూతాంతరాత్మ. ఇది కూడా చాలాసార్లు మనం చర్చించుకున్నాం. ఒకే భగవంతుడు అన్ని భూతాలలో అంతర్యామిగా ఉన్నాడు. దీనిని ఏం చేస్తున్నారంటే దీన్ని సర్వవ్యాపి అని మిస్డైరెక్ట్ చేస్తున్నారు. సర్వవ్యాపి ఎలాగవుతుంది? పరమాత్మ సర్వవ్యాపి కాదు. పరమాత్మని గుర్తించే సాధనం ఆత్మ ఏదైతే ఉందో అది సర్వవ్యాపి అని గుర్తించండి. అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. తుది సారాంశం అండి. ఈ అన్ని శ్లోకాలు కలిపి ఒకే సత్యాన్ని చెప్తున్నాయి. శ్లోకాలు కానీ ఈ ఉపనిషత్ మంత్రాలు కానీ ఒకటే సత్యాన్ని చెప్తున్నాయి. ప్రకృతి అంటే తల్లి శరీరాన్ని ఇస్తుంది. పరమాత్మ పిత అంటే తండ్రి జనకుడు చైతన్యాన్ని జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. అర్థమైందండి? ఆత్మ అనుభవించేవాడు నిత్య స్వరూపము. పరమాత్మ ప్రజాపిత బ్రహ్మ ద్వారా జ్ఞానాన్ని ప్రకటించడం ఇదే గీత యొక్క 14వ అధ్యాయంలోని 3 మరియు 4 యొక్క ప్రాక్టికల్ మరియు ప్రత్యక్ష రూపము. ఒక్కసారి 14 అధ్యాయంలోని 3, 4 భాష్యకారులు రాసుకున్న విధానం కూడా మనం చదువుకుంటే మనకు కొంచెం క్లారిటీ వస్తుందండి. గుణత్రయ మొదటిది మమ యోనిర్ మహద్బ్రహ్మ గురించి ఏం చెప్తున్నాడండి? ఓ అర్జున, నా ఓ అర్జున, నా మహద్బ్రహ్మ రూపమైన మూల ప్రకృతి సర్వ ప్రాణులకు జన్మస్థానము. ఇది ఎలాగా అనేది మనకు అర్థం కావాలి కదా. ఈ ఎక్స్ప్లెనేషన్ మీరు వింటేనే మీకు అర్థమవుతుంది. అది ఎలాగ నేను తీసుకుంటాను అన్నాడు కదా. దాని యందు చేతన సముదాయ రూపమైన బీజమును ఉంచెదను. సో బీజము నాది, బ్రహ్మ శరీరము స్థాపన చేసేదను. ఆ జడ చేతన సంయోగం వలననే సర్వభూతముల ఉత్పత్తి జరుగును. తర్వాత 4వది సర్వయోనిషు కౌంతేయ. దాని మీనింగ్ ఏంటండి? ఓ అర్జున, నానాయోనులయందు జన్మించు ప్రాణులను తన గర్భమున ధరించు మూల ప్రకృతియే. ఈ మూల ప్రకృతి అంటే ప్రజాపిత బ్రహ్మ శరీరం అన్నమాట. ఆ ప్రాణులకు తల్లి, బీజ స్థాపన చేయు నేను
వాటికి తండ్రిని, అనగా సర్వ ప్రాణులకును ప్రకృతియే తల్లి. ప్రకృతి అంటే ప్రజాపిత బ్రహ్మ, దేహం అన్నమాట, ఒక సాధారణ మనిషి. తల్లి నేనే జనకుడను. అర్థమైందండి? ఇది విషయము. ఇక్కడితో మనం ఈ చర్చని ముగించుకుందాము. తదుపరి ఎపిసోడ్లో నీకు మరొక కఠోపనిషత్తులోని మరొక మంత్రము 1, 2, 10 చర్చించుకున్నాం కదా, 11వ మంత్రాన్ని మీ దృష్టికి తీసుకొని వస్తానండి. అంతవరకు సెలవు. అందరికీ నమస్కారము. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్షికలో ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ త్రినాథ్ గారికి ధన్యవాదాలు. నమస్కారం అండి.